కానీ విచిత్రమైన పరిణామం ఏంటంటే బడ్జెట్ కేటాయింపులు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏదో ఇచ్చేసారు మాకు ఇవ్వలేదు అనేది తెలంగాణ లీడర్లు చెప్తున్నారు. కల్పించడం అండి, ఇదంతా భ్రమలు కల్పించడమే. తెలంగాణకు రాకపోవడం అనేది కరెక్టే, మన కళ్ళ ముందే ఫిగర్స్ కనపడుతున్నాయి కదా, ఏం ప్రత్యేక ఇది లేదనేది. తెలంగాణకు రాకపోవడం చేయకపోవడం అనేది పక్కన పెడతాం, ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్లో అంటే ఒక గ్రోత్ ఇది అనేది ఒకటి ఉంది, ఒక ఇంజిన్ అనేది ఒకటి ఉంది, ఒక పెద్ద మెగా ఇంజిన్ లాంటిది ఒకటి ఉంది. భారతదేశంలో ప్రముఖ 5-6 నగరాల్లో హైదరాబాద్ ఒకటి చేరిపోయింది. తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకపోయినా కూడా వచ్చి నిధులు వరద కంపెనీలు వస్తాయి, డెవలప్మెంట్ అనేది నడుస్తూ ఉంటుంది, చేయాల్సిందే. బట్ దక్షిణ భారతదేశం మీద మాత్రం బీజేపీ సవతలి ప్రేమ చూపిస్తుంది అనేది నిర్వివాదాంశం. దక్షిణ భారతదేశంలో ప్రాజెక్టులు ఇవ్వటం కానివ్వండి, నిధులు ఇవ్వటం కానివ్వండి అనేది వాళ్ళకి దక్షిణ భారతదేశం మీద ప్రేమ లేదు. అది ఉత్తర భారతీయ పార్టీ, హిందీ పార్టీ. అది ఇతర ద్రవిడ భాషలు మాట్లాడే వాళ్ళ మీద బీజేపీకి ఎటువంటి ప్రేమ లేదు, ఓన్లీ నటనే వాళ్ళకు ఉంది. నటన కోసమే సెంగోల్ లాంటి దాన్ని పార్లమెంట్లో ప్రతిష్ఠించడం, ప్రజలను మోసగించడంలో భాగంగానే ఏదో తమిళనాడు నుంచి మేము ఇచ్చేసామని చెప్పి ఇక్కడ ప్రచారం చేసేయటం, ఇవన్నీ మోసమేనండి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నరనరాన కూడా ఉత్తర భారత హిందీ భావజాలం మనువాద పార్టీతో ఉన్నటువంటి సిద్ధాంతంగా ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు సౌత్ ప్రేమ సౌత్ ఇండియా మీద చూపిస్తున్నారు మాట వాస్తవం. కానీ ఇక్కడ ఉండేటువంటి బీజేపీ లీడర్లు అయినా కనీసం ఈ విషయాన్ని తెలుసుకొని సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందని కనీసం వాళ్ళు వాయిస్ వినిపించకపోగా ఇది లేదు కదండి, ఉండదు, ఇది సొంత మనుగడ ఉండదు కదా, వాళ్ళకి అంత ఇది ఎందుకుంటుంది. ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన బీజేపీ శాసనసభ పక్ష నేత, ఆయన ఏమంటాడు, అసలు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ ఎడారైపోయింది, అందుకే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు అని అంటే మోసం చేసాం మేమని బీజేపీ తరఫున మాట్లాడటమే కదా. అది విఘ్నతతో మాట్లాడింది అనాలా, అజ్ఞానంతో మాట్లాడింది అనాలా, వాళ్ళకే వదిలిపెట్టాలి. ఇక అటువంటి భాష మాట్లాడటం అనేది ఏ రకమైన మెసేజ్ వెళ్తుంది అనేది ఆల్రెడీ వెళ్ళిపోయింది. నిన్న అసెంబ్లీలో మాట్లాడింది, ఇవాళ మీడియాలో వచ్చేసింది. అయినా కూడా ఆంధ్ర వాళ్ళకి ఇంకా లేదు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇక్కడ వచ్చింది 15,000 కోట్లు రాలేదని చెప్పడానికి అడకత్తిలో పోక చెక్కలాగా వాళ్ళు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తయారైపోయింది. మాకు ఇవ్వలేదంటే ఒక బాధ, ఇచ్చారంటే ఒక బాధ. ఇచ్చారని కృతజ్ఞతలు చెప్తున్నారు కదా, తీర్మానం కూడా చేశారు కదా, తీర్మానం చేసి ఎందుకంటే మరి ఇవ్వలేదంటే మరి అవతలాలతో ఇదవుతుంది కదా, మొగుడు కొట్టినందుకు తోడు కూడా నవ్వినందుకు అన్నట్టు ఇవాళ ఆ పరిస్థితి అయిపోయింది. రావాల్సినవి ఇంకా ఎంతో ఊహించుకోవాలి. సరే ఇంకా 5 ఏళ్ళు ఉంది కాబట్టి ఇవాళ కొత్త సంవత్సరం కాబట్టి మనగోళ్ళలో ఇంత నెలే కదా అక్కడ కేంద్రంలో వచ్చింది. ఇవాళ తొలిగా పారాయణ కూడా ఆరినట్టే వాళ్ళ లెక్క. ఇంకా భవిష్యత్తు చాలా ఉంది, రేపు శోభనము పిల్లలు కంటం ఇవన్నీ ఉంటాయి కదా భవిష్యత్తులో. ఇప్పుడు ఇంకా ఊరినే 3 అయింది కార్యక్రమం అయింది, అత్తగారింటికి కోడలు వెళ్ళినట్టే అనుకోవాలి. వాళ్ళు ఇష్టం లేకపోయినా మనం ఇష్టం ఉన్నట్టుగా నటించాలంటే నటించడం మరి అంతా ఎందుకు, తర్వాత లోపలికి వెళ్ళి బాధపడటం తప్పించి ఇంకేం లేదు. ఇష్టం లేని బలవంత పెళ్ళి ఇది. సరే ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది భవిష్యత్తు చూడాలి. సరే కొంతవరకు ఏంటంటేనంటే 15,000 కోట్లు ఆ ఇచ్చిన హామీలు కనుక నిజంగా జరిగితే అమరావతి కనుక ఒక రూపం వచ్చేస్తే రాజధాని లేదు అనే ఒక లోటు తీరిపోతుంది ఆంధ్రప్రదేశ్కి. రైల్వే లైన్ కూడా కనెక్టివిటీ వచ్చేసింది అనుకోండి. ఈ సంవత్సరం క్యారిడార్ కూడా ఒకటి ఇచ్చారులేండి, చెన్నై వైజాగ్ క్యారిడార్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్కి ఇంకోటి అట్లా ఫేజ్ వైజ్గా ఇస్తారు. ఓవర్ నైట్ ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. మనం అంటూ దాన్ని విమర్శించడం కూడా సభ్యత కాదు, నాకు కూడా అంటే ఇక ప్రతిదీ కూడా పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూ కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బీహార్కి ఏదో ఇచ్చేశారు అద్భుతంగా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి తక్కువ ఇచ్చారు అనేది ఒకటి ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏదైనా అంకెలు మాట్లాడతాయి సిఎస్ గారు, మనం ఎన్ని మాట్లాడినా కూడా ఫిగర్స్ విల్ స్పీక్ ది ట్రూత్. ఆ ఫిగర్స్ అంతా కూడా రేపు బడ్జెట్ మొత్తం వచ్చిన తర్వాత అంత విశ్లేషించుకుని ఆర్థిక శాస్త్రవేత్తలు విశ్లేషకులు ఉంటారు కదండి, వాళ్ళు రేపు పొద్దున్న రావడానికి 1 వీక్ పడుతుంది. తెల్లారిపాటికి ఏమైనా బండిలు అంతా చదవటానికి కాదు, ఎకనమిస్టులు రేపు పొద్దున్న చెబుతారు ఏమేంటి అనేది. ఇంత 2 డేస్లోనే మనం ఇంకా తొందరపడి మాట్లాడటం, నా వ్యక్తిగతంగా అయితే నేను మాట్లాడితే అజ్ఞానంతో మాట్లాడినట్టు అవుతుంది. నేను కూడా మొత్తం మీద ఎంతకంత అయితే బడ్జెట్లో కొంచెం అట్రాక్టివ్గా కనిపించింది ఆంధ్రప్రదేశ్ కోణం నుంచి చూస్తే. ఆంధ్రప్రదేశ్ కొంతవరకు పర్వాలేదు, బ్రీతింగ్ ఇచ్చారు, కొంతవరకు పర్వాలేదని అనిపిస్తుంది. ఇగ్నోర్ చేయలేదు. 5 ఏళ్ళ పాటు అసలు ఏం పట్టి అడిగినాడే లేడుగా. 1924 మధ్య ఒక రాష్ట్రం ఉంది, మాకు ఇది కావాలని అడిగినాడు లేడుగా. ఎంతసేపు అప్పులు తీసుకురావడం, దాంట్లో సగం పేదవాళ్ళకి పంచానో సగం వీళ్ళు నొక్కేయటం. ఇప్పుడు మీరు రేపు పొద్దున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చూడాల్సింది దొంగ పథకాలు దొంగ అకౌంట్లు ఎన్ని ఉన్నాయో తేల్చాలి. వికలాంగుల పేరుతో కొన్ని లక్షల అకౌంట్లు ఉన్నాయి, ఎవరు దిగున్నారు. రైతులకి ముసలాళ్ళకి ఇచ్చిన పెన్షన్ల పేరుతో కొన్ని లక్షల అకౌంట్లు ఉన్నాయి, వితంతుల పేరుతో ఇచ్చింది కొన్ని లక్షల అకౌంట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు తిన్నారు?
బెనిఫిషరీస్ ఎవరో, సైఫనింగ్ ఎక్కడైందని తేల్చాలి. ఇప్పుడు అది దుర్వినియోగం కదా. లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కేంద్రం నుంచి వాళ్ళు బుద్ధి లేకుండా ఇచ్చారు. కేంద్రం వాళ్ళు కూడా అడగగానే అప్పులు ఎట్ట ఇస్తారండి, ఈ డబ్బుకి ఎక్కడ చేసావు, నీకు ఏం ఖర్చు పెట్టావు అని అడగాలి కదండి. ఇప్పుడు చెప్తున్నారు కేంద్రం కూడా మాకు అకౌంటబిలిటీ లేదు, ఇంకా మాకు అప్పచెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఏం చేసి మామూలుగా గ్రామీణ స్థాయిలో రైతులు మాట్లాడుకుంటారు కదండి, వాళ్ళ స్థాయిలో నేను నిజంగా మాట్లాడతాను. ఎందుకంటే ప్రజలు ఎక్కువ మంది ఏం బీహారు అని అంటారు వాళ్ళు. మనం మాట్లాడకూడదు కానీ స్టూడియోలో టీవీలో కూర్చుని అది ఈ మాట కానీ గ్రామాల్లోకి పట్టణాల్లోకి వెళ్ళి అంటున్నారంటే 5 ఏళ్ళు ఏం బీహారంట చూస్తా అంటారు. ఇంకొక భాషలో చెప్పాలంటే కేసీఆర్ గారి భాషలో గాడిద పూలు దొవ్వారని అంటారు, లేదా అంతకంటే ఇంకొక గట్టి భాష అంటే ఏం బీహారు. అవును, అది వాళ్ళకే సిగ్గుచేటు. సో ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఆవిడ కూడా మాకు ఇంకా పూర్తి వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు అనేది ఇంకా రాలేదని అంటారు. ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేసాం, మా దత్తుడు మా మోడీ గారికి దత్తపుత్రుడు అని చెప్పి ఆవిడే కదా హిందూపురంలో ప్రకటించింది. జగన్ మా మోడీ గారికి దత్తపుత్రుడు అని చెప్పి ఆవిడే కదా, ఆవిడ నోటితోనే కదా అన్నారు ఆవిడ. మరి ఆవిడ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అంత ఔదార్యం ఎందుకు? లెక్కలు చెప్పిన వాళ్ళకి మాకు బలాదూరుగా ఖర్చు పెట్టేవాడికి ఇంకా డబ్బులు ఎందుకు ఇచ్చారు మీరు? అసలు పాత లెక్కలు చెప్పకపోతే, మేము ఇచ్చిన పాత డబ్బుకి లెక్కలు చెప్పకపోతే కొత్తది ఇవ్వము అంటే వాళ్ళు చెప్పేవాళ్ళేగా. అంత ఉదాహరణగా అంటే సర్వనాశనం చేయటం, జాతిని సర్వనాశనం చేయటంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషించింది. ఒక రాష్ట్రం సర్వనాశనం అవటానికి ఒక అసమర్థుడు ఒక ముఖ్యమంత్రిగా పెట్టి, ఒక అసమర్థుడిని అసాంఘిక శక్తిని ముఖ్యమంత్రిగా పెంచి పోషించి వాడు అడిగిన దానివల్ల నువ్వు ఇచ్చుకుంటా వచ్చేసేస్తే జాతి నాశనం అయినట్టేగా. కానీ ఇంకా అది కంటిన్యూ చేస్తున్నట్టు అనిపించట్లేదు మీకు? ఎందుకంటే జంతర్ మంతర్లో ధర్నా చేస్తానికి పర్మిషన్ ఆయనకి ఇచ్చారు. అవును, తర్వాత వీళ్ళు దళితులు వెళ్ళి మదన్ మోహన్ వాళ్ళు వెళ్తే మీకు లేదని చెప్పారు. అసలు ఏ బేసిస్ మీద మీరు ఢిల్లీలో పర్మిషన్ ఇచ్చారు? కేంద్ర ఆధీనంలో ఉంది కదా, ఢిల్లీ అనేది కేంద్ర ఆధీనం కదా, మీకు తెలియకుండా పర్మిషన్ రాదు కదా. అతను గెలిచింది 4 సీట్లు, అసెంబ్లీకి రాలా, రాష్ట్రంలో లేడు, నెల రోజుల నుంచి రాష్ట్రంలో లేడు. ఆయన చెప్పింది నిజం అంటే నీకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు, చంపిన వాళ్ళు ఎవరు, సంపడ్డారు ఎవరు అంతా నీకు తెలుసు. ఒకవేళ రాష్ట్ర ఇంటెలిజెన్స్ నిన్ను మోసం చేసింది అని అంటే నీ పార్టీ ఉంది, నీ ఎంపీలు ఉన్నారు, 4 గెలిచిన ఎంపీలు ఉన్నారు, వాళ్ళు చెబుతారు ఏం జరుగుతుంది ఏంటనేది. సొంత చెల్లెలు చెప్పింది. ఇప్పుడు వినుకొండలో జరిగిన సంఘటనల్ని సొంత చెల్లె ఖండించింది కదా. ఇది జరిగిన అక్రమం విటింగ్ పార్టీలో వైసీపీ వాళ్ళే చంపుకున్నారని చెప్పారు కదా. ఇంకా నిస్సిగ్గుగా దాని మీద బజార్కి మాట్లాడే ప్రయత్నం చేశారు కదా. ఒక పక్క ఈవీఎంలు పగలగొట్టడం, టీవీ మన సీసీటీవీలోనే రికార్డ్ అయింది కదా, ఎలక్షన్ కమిషన్ పెట్టిన సీసీటీవీలో రికార్డ్ అయింది కదా. అది నేను మా వాళ్ళు కొడితే తప్పు ఏంటన్నాడు, అతనే నేను పగలగొట్టలేదని అబద్ధం మాట్లాడాను. ఒక అసాంఘికమైన కార్యకలాపం, రాజ్యాంగ వ్యతిరేకమైన కార్యకలాపం కదా. ఎన్నికల నిబంధనలు అడ్డుకుంటాం, ఎన్నికల మిషన్లు ఈవీఎంలు పగలగొట్టడం అనేది మరి రాజ్యాంగానికి విరుద్ధమే కదా, చట్ట విరుద్ధమే కాదు, రాజ్యాంగానికి కూడా విరుద్ధం. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ సంస్థ ఎన్నికల కమిషను, వాళ్ళు నిర్వహించే ఎన్నికలు ఈవీఎంలు పగలగొట్టాడు. ఆ అసాంఘిక కార్యక్రమాన్ని ఈ అసాంఘిక శక్తి ప్రోత్సహిస్తాడు. మా కొడితే తప్పు ఏముందంటాడు, ఇది రకరకాలుగా మాట్లాడు. అక్కడ ఓట్లు వేయించుకోవడానికి అవకాశం లేదు, అందుకని లేదు మా వాడికి లేక కొట్టామని చెప్పి ఇది మాట్లాడు. వీటన్నిటినీ పడితే అతని బుద్ధులన్నీ కూడా ఎప్పుడో బయటపడినాయి. అతను బజారుతనం, అతను లేఖితనం, అతని చిల్లరతనం ఇప్పుడు బయటకు వస్తుంది. అలాగే బాబాయిని చంపిందంటే అతని వ్యక్తిత్వం ఏంటో, అతని క్యారెక్టర్ ఏంటో వివేకానంద రెడ్డి గారి హత్యలో తెలిసిపోయింది. డాక్టర్ సునీత గారు, షర్మిల గారు రోడ్డు ఎక్కి ఆ రోజు మొత్తం చెప్పాల్సింది చెప్పారు. కన్న తల్లి కూడా కొడుకుని సపోర్ట్ చేయాల ఈ విషయంలో. ఇటువంటి సంఘ వ్యతిరేక శక్తి తప్పనిసరి పరిస్థితుల్లో అతను అక్రమంగా సంపాదించిన లక్షల కోట్ల ధనమాదంతో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలో ఉండకూడదనే చాలా శక్తులు పనిచేస్తున్నాయి. ఇటు తెలంగాణలో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి, కేంద్రంలో ఉన్న బీజేపీలో కొన్ని శక్తులు బహిరంగ మాట్లాడుతుంది. బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ వైసీపీ, 3 తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులే. చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వటవృక్షాన్ని కనుక అక్కడ మనం డిస్టేబుల్ చేసేస్తే రాజకీయంగా మాకు ఇంకా గేట్వే, సౌత్ ఇండియాలో గేట్వే మాకు ఇంకా ఓపెన్ అయిపోతుంది అనేది వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా నేను అంచనా వేస్తున్నా. బీజేపీ వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సౌత్ ఇండియా గేట్వేలో వీటిని దెబ్బ కొట్టేసుకుంటే చంద్రబాబు నాయుడు అనే ఒక వటవృక్షం మాకు అడ్డంగా ఉన్నాడు అన్ని రకాలుగా. అతను నమ్మటానికి లేదు, బీజేపీ నమ్మటానికి లేదు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మీద, నితీష్ కుమార్ గారి మీద ఆధారపడినా కూడా ఆ సహజమైన బుద్ధులు ఉన్నాయి. మోడీ అమిత్ షాలకు సహజమైన బుద్ధులు, కుట్రలో కుతంత్రాలు అనేది వాళ్ళు మనం తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు.
వాళ్ళు అసాంఘిక శక్తులకే సపోర్ట్ చేస్తారు, అసాంఘిక శక్తులనే వాళ్ళు కాపాడతారు. అది మనం అదానీ దగ్గర నుంచి తీసుకుంటూ వస్తే వాళ్ళ గత 10 ఏళ్లలో కూడా వాళ్ళు ఎక్కడా ప్రజాస్వామ్య శక్తులని కాపాడటం, ప్రజాస్వామ్య శక్తులని సపోర్ట్ చేయటం, మానవీయ కోణంతో ఉండటం ఎక్కడా లేదు. వాళ్ళు పూర్తిగా ఒక దురహంకారంతో, అజ్ఞానంతో, రాక్షసంగా వెళ్తున్నారు. అటువంటి శక్తులను వాళ్ళు కాపాడుతున్నారు. అంటే వాళ్ళు వ్యూహం ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే కనుక ఇప్పుడు ఎన్డీఏ కూటమే ఉండదు కదా. ఇప్పుడు ఎక్కడ పోతాడు? ఆయన అవసరం కోసం మాతో ఉంటాడు. ఆయన అవసరం అయింది, మా అవసరం మాది. అది దీనికి తెలుసు. పూర్తిగా నా మీద ఆధారపడలేదు, మన మూలాన నిలబడింది. పూర్తిగా నేనే మొయట్లేదు. అది ఈయనకే ఒక అండర్స్టాండ్, అవగాహన ఉంది ఈయనకి. వాళ్ళు ఏంటంటే ఎంత తొందరగా తొలగించుకోవాలా చంద్రబాబు నాయుడిని, మనంతటా మనం మళ్ళీ రావాలని ఆలోచన ఉన్నారు. కానీ అది కనుసూపు మేరలో బీజేపీకి జరగదు. బీజేపీ తన కుర్చీ కింద తన కాళ్ళు నీళ్ళు వచ్చేసింది. ఎన్ని రోజులు బీజేపీ కేంద్రంలో ఈ మోడీ ప్రభుత్వం కొనసాగుతుంది అనేది మ్యాటర్ ఆఫ్ టైం. అది కూడా ఒక చాలా బలహీనంగానే ఉంది. విత్ ఇన్ ది పార్టీలో, విత్ ఇన్ ది ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్లో కూడా లుకలుకలు, గందరగోళాలు, వ్యతిరేకతలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అంత సేఫ్గా లేరు. లేకపోతే ఈ పార్టీకి మొదలెట్టారు. అయినా కూడా వాళ్ళ సహజ లక్షణం ఉంది కాబట్టి జగన్ లాంటి వికృతమైన అసాంఘిక ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను వాళ్ళు ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తారు.